హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే మనకి యూట్యూబ్లో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఎంతగా వైరల్ అవుతుందంటే మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎంత వైరల్ న్యూస్ ఎప్పుడు చూడలేదేమో అనిపించినట్టు చేస్తున్నారు. అదేంట్రా న్యూస్ అని ఓపెన్ చేసి చూస్తే మనకి తమిళనాడులో ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. జోసెఫ్ విజయ్ గారు సీఎం అయ్యారు. దీనికి అక్కడెక్కడో కనుక మనకు జరుగుతుంటే పరిస్థితి మనకి ఆంధ్రాలో ప్రాబ్లం అయిపోతుంది. ఆంధ్రాలో విషయం ఏంటంటే జోసెఫ్ విజయ్ని ఎవరు గెలిపించారు? చంద్రబాబు నాయుడు గారు గెలిపించారా? విజయ్ గారు గెలిపించారా? లేదు. కొంతమంది ఏమో స్టాలిన్ గారు ఓడిపోయారు, కారణం రోజా గారు అంటున్నారు. ఇవన్నిటిని పక్కన పెడితే మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అసలు విజయ్ గారు గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పాత్ర ఇస్తున్నారు వీళ్ళు? అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే, విజయ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు తనతో జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఒకటి చూపించారు. దానికి జనంలో నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే, అది అయిపోయింది. ఎలక్షన్ కంప్లీట్ అయింది. తర్వాత రిజల్ట్ వచ్చినాయి. దానికి మంచిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. అంతవరకు బాగానే ఉంది. కానీ విజయ్ ఏమైనా డిక్లేర్ చేశారా? నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచాను అని ఎక్కడైనా చెప్పారా? అసలు ఎందుకు సార్ వైసీపీ నాకు అర్థం కాదు. వైసీపీ వాళ్ళు ఎందుకు ఇట్లా ఇదే ఒక్కటే ఉందా మనకి ప్రాబ్లం? ఆంధ్రాలో ప్రాబ్లం ఏదీ లేదా? ఇంకా ప్రజా సమస్యలు ఏమీ లేవా? ఎందుకు సార్ మనకి ఇవన్నీ? మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సూపర్ 6 అమలు కాలేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవట్లేదనో ఎన్ని ఉన్నాయి మీకు. ఎందుకు ఇవన్నీ మీకు? ఎప్పుడు చూసినా కానీ ప్యాషనేట్గా ఉంటారు దేంట్లో అంటే, వేరే ఎవరైనా గెలిస్తే వాళ్ళ క్రెడిట్ చోరీ అని మనం చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఎక్కిరిస్తున్నామో మళ్ళీ మనం చేస్తుంది ఏంది? దీన్ని క్రెడిట్ చోరీ అనరా? అదే జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ గారిని కూడా గెలిచారు కదా ఇంతకుముందు. మరి అప్పుడేమైంది? ఈయన కలవడం వల్లే ఓడిపోయాడా స్టాలిన్ గారు? ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకు కావలసిన వరకే మనం తీసుకుంటాం. ఎందుకంటే మనం మనుషులం కనుక మనకి ఏది కావాలో, మనకి ఏది అనుకూలమో అంతవరకు తీసుకుని ఆనందపడుతూ ఉంటాం. పోనీ తన క్యాడర్ ఇలా మాట్లాడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపుతారా? మీకు ఇవన్నీ ఎందుకు, ప్రజా సమస్యలపై పోరాడని చెప్తారా? అబ్బే లేదు. తెలుగుదేశమే ఆల్రెడీ మనకి ఎక్కువ డప్పు కొట్టేస్తారంటే న్యూస్ ఛానల్స్, న్యూస్ మీడియాలో వాళ్ళని మించిపోయి మీరు తయారయ్యారు. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు, సోషల్ మీడియా మీరు. ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు జనాలకి. ఎందుకంటే జనాలు మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. వీళ్ళు ఇలా తయారయ్యారు. వీళ్ళు పక్కన పెడితే తెలుగుదేశం వీళ్ళు స్టార్ట్ చేశారు క్యాంపెయిన్. అసలు వాళ్ళకి వీళ్ళ సంబంధం ఏంటి? అసలు తెలుగుదేశం పక్కన పెడితే మళ్ళీ వైసీపీ ఇంకొక స్లోగన్ అందుకుంది. అరే విజయ్ గారు గెలిచారంటే తను కంగ్రాట్స్ చేయండి భయ్. అనవసరంగా ఎందుకు పవన్ కళ్యాణ్ లాగుతారు? ఇంకి వెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందంట. అట్లనే విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గారు సాగుకు వచ్చేటట్టుంది మీ దెబ్బకి. ఏంట్రా భయ్ మీరు ఇంత దారుణంగా ఉన్నారు? అక్కడ ఎక్కడో జరిగిందని పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ లిటరల్గా రోడ్డు మీద నిలబెట్టేశారు మీరు. అదేమంటే ఎవరైనా ఆవేశపడేవాడైతే ఈ పార్టీకి తెలుగుదేశంతో పెరుక్కుని వెళ్ళిపోయేవాడు. ఈ పార్టీకి అంతలాగానే ఇరిటేషన్ ఉంది మీది. ఇంకొక విషయం మాట్లాడకూడదు. టైం అనేది కీ ఎలిమెంట్ అండి. ఏ విషయమైనా మనం చేసే ఏదైనా కానీ టైం అనేది ముఖ్యం. టైమింగ్ అంటాం కదా, మనం ఎంత ఉందన్నది మన దగ్గర కంటెంట్ ముఖ్యం కాదు. మనం ఏదైతే ట్రై చేస్తున్నామో, ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ టైమింగ్ ఉంటుంది చూసారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. టైమింగ్లో లేక నాలెడ్జ్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ సపోజ్ చిరంజీవి గారికి క్రేజ్ లేదా? లేకపోతే ఫ్యాన్స్ లేరా? లేదా అభిమానులు లేరా? ఇంకా పవన్ కళ్యాణ్ గారి లాగా జెంజీ బ్యాచ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొంతమంది లేడీస్, అది ఓకే. బట్ చిరంజీవి గారు అలా కాదండి. గ్రౌండ్ లెవెల్ వరకు మనకి తాతలు, మన నాన్నలు కూడా వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అంత ఫ్యాన్ బేస్ ఉన్న అతనే ఏం చేశాడండి లాస్ట్కి?
తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. అది టైమింగ్ అండి. అదే చిరంజీవి గారు ఈ టైంలో వచ్చుంటే సీఎం అయ్యేవారు కదా, ఖచ్చితంగా సీఎం అయ్యేవాళ్ళు. అట్లాగే విజయ్ గారు పార్టీ పెట్టిన పరిస్థితి వేరు. విజయ్ గారు పార్టీ ఎప్పుడు పెట్టారంటే అక్కడ ఒక 2 పార్టీలు డిఎంకే ఉంది, డిఎంకే నుంచి చీల్చి జయలలిత గారు పెట్టిన పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు ఏంటి, దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయి. దశాబ్దాల కాలం శాచురేట్ అయిపోయి ఉన్నాయి. జనాలకు ఇసుకు పుట్టింది, చాలు ఇక వీళ్ళు చేసే పరిస్థితి చాలు, మనకు కొత్తదనం కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఆ టైంలో కరెక్ట్గా విజయ్ గారు పార్టీ పెట్టారు. ఇదే టైంలో యాక్చువల్గా కమల్ హాసన్ గారు ట్రై చేశారు, రజనీకాంత్ గారు ట్రై చేశారు. కానీ వాళ్ళు ఏ ఒత్తిడికి తలొగ్గి లాస్ట్ మూమెంట్లో వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారో మనకు తెలియదు. కానీ విజయ్ మాత్రం మొండోళ్ళలాగా ఉన్నాడండి, బాగా నిలబడ్డారు. లాస్ట్కి ఎవరైతే ఇబ్బందులు పెడదామని ట్రై చేసిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు, ఇంక్లూడింగ్ స్టాలిన్ గారు. ఇంత సత్తాగా ఆయన పోరాడినప్పుడు తన కంగ్రాచులేషన్ చేయకుండా దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ముడిపెట్టి ఉండవాళ్ళని ఇబ్బంది ఎందుకు పెడుతున్నారండి మీరు? పోనీ వాళ్ళు ఓకే, పోనీ వీళ్ళైనా చక్కగా ఉంటారా అంటే స్టాలిన్ని రోజా గారు కలిశారంట, స్టాలిన్ ఓడిపోయాడంట. తెలుగుదేశం బ్యాచ్. ఇది ఎందుకండి? మీకు ఇంకా మీకు ప్రజా సమస్యలు లేవా? మీరు డిస్కస్ చేయాల్సిన ప్రజా సమస్యలు లేవా? ఇంకా అదే వీడియోస్ మీరు ప్రజా సమస్యలపై పెట్టండి. లేదు మీ వీధిలో ఏదన్నా, లేకపోతే మీ ఊళ్ళో ఏదైనా రోడ్డు పోయి ఉంటే దాని గురించి పెట్టండి, లేదా మీ ఊళ్ళో సమస్యలు ఎందుకు పెట్టండి. ప్రతి ఊళ్ళో కార్యకర్తలు ఉండాలండి. ప్రతి ఒక్క ప్రభుత్వానికి, ప్రతి ఒక్క పార్టీకి వారి ఊళ్ళో సమస్యలు చెప్పి చేస్తే ఎంతవరకు సార్ట్అవుట్ చేయొచ్చండి? ఇలా చేయకుండా మనం ఒకళ్ళేమో రెడ్ బుక్ అంటారు, ఓకే, మనం బయట సమ్మిట్లోకి వెళ్ళైనా మనం అదే మాట్లాడతాం, జగన్ సైకో అంటాం. మనకి ఇంకా వేరే ఏమో లేవు. ఎందుకంటే మనం పవర్లోకి వచ్చినామా, మనం వాళ్ళని చూసుకున్నామా, తర్వాత మనం పవర్ దిగేసామా, అప్పు చూపించామా, ఇదే పరిస్థితి. మళ్ళీ దిగిపోయేటప్పుడు ఏమన్నా నిజాలు చెప్తారా అంటే ఆయన వస్తేనే ఈయన అప్పు చేసాడంటారు, ఈయన వస్తేనే ఆయన అప్పు చేసాడంటారు. ఎందుకు సార్ ఈ దుస్థితి మనకి? సో నేను ఫైనల్గా చెప్పవచ్చేది ఏంటంటే, మీరు ప్రజా సమస్యలపై పోరాడండి, ప్రజలకు అవసరమైన పనులు చేయండి, ప్రజల మన్నలు పొందండి, మళ్ళీ మీరే రండి, లేకపోతే ఎదురు పార్టీకి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే విజయ్ పార్టీ పెట్టేసి సీఎం అవటానికి రెడీగా ఉన్నారో, అలా వేరే వాళ్ళు పెట్టేసి మీకు స్టాలిన్కి పెట్టిన గతి మీకు పట్టకుండా మీరు చూసుకోండి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. అలాగే అపోజిషన్ ఉన్న డిఎంకే పార్టీ లాగానే ఆ గతి పట్టకుండా వైసీపీ చూసుకోవాలి. వేరే థర్డ్ పార్టీ వచ్చిందంటే మీకు అనవసరంగా ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అనిపిస్తాయి జనాలకి. ఇప్పుడు ఓకే, ఎందుకంటే కొంతమంది ఆ 40% ఆ పార్టీ, 40% ఈ పార్టీ నమ్ముకుని వాళ్ళు ఏది చెప్పినా మనం ఓకే 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 అన్న పరిస్థితిలో అయిపోయాం మనం. కానీ థర్డ్ పార్టీ ఏదన్నా వచ్చిందా, క్లోజ్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడే చేయండి, ప్రజల బాగోగులు తెలుసుకోండి, ప్రజల అవసరాలు గుర్తించండి. ఒక్కళ్ళు వస్తే ఒకళ్ళు చేసిన పని వేరే వాళ్ళు కంటిన్యూ చేయడు, వాళ్ళు చేసిన పని వీళ్ళు కంటిన్యూ చేయరు, వీళ్ళు చేసిన ప్రాజెక్టులు వాళ్ళు కంటిన్యూ చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి పేరు వస్తుంది. అప్పటి వరకు వాడు పెట్టిన డబ్బులు అవన్నీ మనీ ఎవరిదండి? అది అప్పటి వరకు పెట్టిన మనీ ఎవరిది? మనది. మన మనీతోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మన మనీతోనే వాళ్ళు టూర్లు వెళ్తారు, మన మనీతోనే మనకి డబ్బులు ఇస్తారు, మన మనీతోనే వాళ్ళు ప్రాజెక్టులు కడతారు. కానీ మధ్యలో వదిలేస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, అదే మన పర్సనల్ డబ్బులతో పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎవరైనా మధ్యలో వదులుతామా? అది కంప్లీట్ అయ్యే వరకు, దాని నుంచి డబ్బులు రాబడి వచ్చే వరకు వదులుతామా? ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్స్కి వచ్చే అంత వరకు భారతదేశం ఈజ్ డెవలపింగ్ కంట్రీ ఓన్లీ. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.